అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటి అని అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే మనం 6 గ్యారంటీస్ ఇచ్చామో వాటిని అమలు పరచడానికి కొంచెం టైం కావాలి, కొంచెం టైం పడుతుంది అనే అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రస్తుతం దానికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే, పథకాలు ఇవ్వలేరంట, ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాలు అమలు పరచలేదంట. సో ఈ అంశం గురించి పర్టికులర్ గా మాట్లాడడానికి టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. అసలు చంద్రబాబు నాయుడు గారు అన్నదేంటి, నిజంగానే వీళ్ళు పథకాలు ఇవ్వలేరా, సో ఇవ్వలేనప్పుడు అమలు ఎలా చేద్దామని చెప్పి అప్పట్లో హామీలు ఎలా ఇచ్చారు. సో అప్పుడు కూడా వీళ్ళకి తెలుసు కదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిన్ననో మొన్ననో రాజకీయాలకు వచ్చిన పర్సన్ కాదు. సో 40 ఏళ్ళ అతను రాజకీయ చరిత్ర ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ పథకాలు మనం అమలు చేయగలమా లేదా అనే అంశం తెలుసుకోకుండానే అమలు చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. అసలు దీని గురించి ముఖ్యంగా దీనికి సంబంధించిన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడానికి మనతో వ్యక్తి ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో చూస్తాం. అలా నమస్తే. ఏందనేది పథకాలు ఇవ్వలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి వీడియో బాగా వైరల్ అవుతుంది. అసలు దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ఫస్ట్ ఒక టీడీపీ నాయకుడు కాకుండా ఒక పౌరుడిగా నేను వచ్చాను ఈ టాపిక్ మీద మాట్లాడడానికి. పథకాలు ఇవ్వాలి, డబ్బులు మళ్లించాలి అంటే పెద్ద విషయం కాదు. కానీ ఈ పథకాల ఇచ్చుకుంటూ పోతే రేపొద్దున భవిష్యత్తు, రేపొద్దున పిల్లల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మనం చూసుకోవాలి. బాబు గారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఏం జరిగిందంటే, గత ప్రభుత్వం ఏదైతే విధ్వంసాలు చేసిందో, కేంద్రం నుంచి అయితే డబ్బులు తీసుకొచ్చిందో, లేకపోతే ఇతర బ్యాంకుల నుంచి ఏదైతే అప్పులు తీసుకొచ్చిందో, ఆ అప్పులని డెవలప్మెంట్ కి వాడకుండా వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకి ప్రజలకి ఇచ్చి లబ్ధి పొందడానికి, ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకోవడానికి వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడ్డారు తప్ప ఫ్యూచర్ గురించి ఎలాంటి డెవలప్మెంట్ అనేది వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు. ఓకే, దానివల్ల ఏమైపోయిందంటే మన ఎకానమీ మొత్తం, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొత్తం దెబ్బతిన్నది. సో జీడిపి దెబ్బతింది. బాబు గారు కూడా క్లియర్ గా అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఏదైతే కేంద్రం నుంచి ఇద్దరు బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకొచ్చి నేను ఏదైతే డెవలప్ చేస్తున్నానో, నేను ఏదైతే దాంట్లో మీకు ఏదైతే నేను 6 గ్యారెంటీలు అన్నాను, దాంట్లో 3 గ్యారెంటీలు నేను అమలు చేశాను. ఈ ఇంకో 3 హామీలు నేను మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తాను. అంతేకాని నేను ఇప్పుడు ఏదైతే బయట నుంచి నేను కేంద్రం నుంచి తెచ్చిన డబ్బులు, బయటకెళ్ళి తెచ్చిన డబ్బులు, ఆ డబ్బులు ఇటు మళ్లించలేను, కానీ నేను పథకాలు ఇస్తాను, ఏదైతే అన్నారో నేను ఖచ్చితంగా అని చేసి చూపిస్తాను అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బ్రీఫ్ గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అది. ఇప్పుడు ఏదో మనం హామీలు ఇచ్చాం కదా, డబ్బులు తెచ్చిన డబ్బులు మనము ఈ పథకాలకు యూజ్ చేసుకుంటే రేపు పొద్దున మనకి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇతర వైజాగ్ దాని గురించి, స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, మనం దాన్ని చేసుకోలేం. అది మనకి రేపు పొద్దున ఫ్యూచర్, పిల్లల భవిష్యత్తు, తరాల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వనరులు అవి. సో మనం డెవలప్మెంట్ చేసుకోకపోతే, ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాల్లో మనం అయితే గవర్నమెంట్ వచ్చాం కాబట్టి మన హామీలు ఇచ్చాం కాబట్టి ఇమ్మీడియట్ గా మా డబ్బులు తీసుకొచ్చి ఈ పథకాలకు మళ్ళిస్తే మళ్ళా డెవలప్మెంట్ చేసుకోవడానికి డబ్బులు ఎక్కడ తీసుకొస్తాము అంటే ఇప్పుడు 5 సంవత్సరాలే సరిపోతాయి. రేపు పొద్దున ఇలా చేసుకుంటూ పోతే ఇంకా మనం ఎన్ని తరాలు ఇట్లా మనం అప్పులు తెచ్చి అప్పులు మిత్తులు కట్టుకుంటూ మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే మనం అప్పుల ఒడిలో మనం వేస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కూడా మనము వాళ్ళ ముందే, వాళ్ళు బయటికి రాకముందే ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా మనం అప్పుల భారం మోయబోతున్నాము అనే క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు గారు. ఈ అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో వాళ్ళు ఆ క్లిప్పింగ్ ని ఎడిట్ చేసి, వీళ్ళు పథకాలు ఇయ్యారంట, ఆ పైసలు ఇవ్వంట, వీళ్ళ ఆస్తులను వీళ్ళు సంపాదించుకుంటున్నారనే ధోరణిలో క్లిప్ ఎడిట్ లో చేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎడిట్ చేసినా చెయ్యకపోయినా ఒక వాదన అయితే బాగానే అనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్ ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి అప్పు చేసైనా ఏం చేసైనా సరే మాకు పథకాలు ఆన్ టైంలోకి, అమ్మఒడి కానీ, తల్లికి వందనం, ఇప్పుడు మీరు పెట్టినటువంటి తల్లికి వందనం పథకానికి అప్పుడు వేరే పేరుతో ఉండే, సో ఇలాంటి పథకాలన్నీ అమలు చేయగలిగారు. వాళ్ళు అప్పులు చేశారు, ఆశలు చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాలో సుమారుగా ఒక 30% పీపుల్ పథకాల మీద డిపెండ్ అయి బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు నిరాశ కలిగించారు కదా ఇలాంటి అంశం చెప్పడం వల్ల. క్లియర్ గా బాబు గారు చెప్పడం జరిగింది. క్లియర్ వేరియేషన్ పబ్లిక్ కూడా తెలుసు. నక్కకి సింహానికి ఉన్న తేడా, నక్క తను టైం చూసుకొని దాడి చేసుకొని తన లబ్ధి పొందుతుంది తప్ప సింహం అది కాదు. సింహం మొత్తం రాజ్యాన్ని చూసుకుంటది, ఫ్యూచర్ ని చూస్తుంది, ఏదైతే క్రమంగా పనిచేయాలో అలాగనే పాలిస్తుంది. సో అలాగనే బాబు గారు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పథకాలు ఏ విధంగా మనం తీసుకొచ్చి దేనికైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చిన రాబడి
మళ్ళా గవర్నమెంట్ లో ఉన్న రాబడి అవన్నీ చేస్తూ నెమ్మదిగా మేము చేస్తాను, ప్రతి ఒక్క వ్యక్తి లబ్ధి పొందే వారికి ఖచ్చితంగా నేను అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు 6 ఖచ్చితంగా అమలు అవుతాయి, ప్రతి ఒక్క వ్యక్తి లబ్ధి పొందే వ్యక్తి అర్హుడైన వ్యక్తి ఖచ్చితంగా ఆ పథకం వస్తుంది, కాకపోతే ముందు వెనుక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాని త్రూనే చేస్తున్నాడు. ఇంకొకటి కూడా నేను ఎందుకు ఆలస్యం అవుతున్నది కూడా క్లియర్, కొన్ని పథకాలు అన్ని పథకాలు ఆల్రెడీ 3 పథకాలు అందరికి వెళ్ళిపోయాయి, అమలు జరిగిపోయాయి, ప్రతి ఒక్క వ్యక్తి లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఇంకా మూడు పథకాలకి, ఈ 3 పథకాలు వచ్చే దీనికి మేము చేయాలి అంటే ఇప్పుడు కేంద్రం నుంచే డబ్బు తీసుకొచ్చి చేస్తాం, మనం ఫ్యూచర్ ఆగిపోతుంది కాబట్టి బాబు గారికి తెలుసు. అందుకనే కదా ఇప్పుడు ఏడు ప్రభుత్వం వచ్చి 7 నెలలనే దాదాపు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 4 లక్షల ఉద్యోగాలు రేపొద్దున ఫ్యూచర్ మనకి రేపొద్దున రాబోతున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ మీద అంటే ఒక దిక్కు భారం ఉంది, అరే మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం లేదు, మన దేశంలోనే ఏపీ మొత్తం డౌన్ అయిపోయింది, నాశనం అయిపోయింది, దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలి, బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, దాంతో పెట్టుబడులు వచ్చినప్పుడే కదా మనకు ఉద్యోగాలను వస్తాయి. సో ఒక దిక్కు డెవలప్మెంట్, ఒక దిక్కు ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఎట్లయితే ప్రజలకి ఎక్స్ప్లెయిన్ ఇమీడియట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇమీడియట్ గా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవడం జరిగింది, దాని క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు. బాబు గారు నిద్ర రాత్రులు పనిచేస్తూ గతంలో మనకి చరిత్ర సృష్టించారు. తెలంగాణ హైదరాబాద్ ని ఎట్లా డెవలప్ చేసి 4 గంటలు 5 గంటలు పండుకొని ఏదైతే డెవలప్ చేశారో ఇప్పుడు ఏపీలో కూడా అదే త్వరలో ఉంది. విత్ ఇన్ నో టైం మీరు చూస్తుంటారు బ్రదర్, 7 మంత్స్ లో ఎట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చామో విత్ ఇన్ 1 year లోనే మీకు ఎంత డెవలప్మెంట్ అనేది నేను ఇదే ప్రెస్ మీట్ లో మళ్ళీ డిబేట్ లో కూర్చొని నేను డెవలప్మెంట్ దిశగా ఎందరికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది పట్టుబడులు వచ్చాయి అనేది క్లియర్ కట్ గా మీకు చెప్పడం జరుగుతుంది. సో అంటే ప్రస్తుతానికి తెస్తున్నటువంటి ఏదైతే ఫండింగ్ ఉందో లేదా కంపెనీలకు సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చినటువంటి ఫండింగ్ కానీ పథకాలకు కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాడాలనేది మీ స్ట్రాంగ్ డెసిషన్. రాష్ట్ర భవిష్యత్తు ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఎందుకు అంటే అదే పునాదులు కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి భవిష్యత్ అదే. ఇప్పుడు 5 సంవత్సరాలతో ఇది కాదు కదా భవిష్యత్తు ఎవరు ఉన్నా లేకపోయినా పునాది వేసిన దాని మీద ఫలాలు అనుభవించాలి. హైదరాబాద్ ఏదైతే పునాది వేసిన చంద్రబాబు మీద ఇప్పుడు ఫలాలన్నీ ఎంజాయ్ చేస్తున్నారో అలాగే తరతరాలు బాబు గారి పేరు చెప్పుకున్నారు. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ కూడా అలానే చెప్పుకోబోతుంది. ఇప్పుడు ఆ ఫలాలు అనేది ఉంటాయి. సో అది ఆ ప్రాసెస్ జరుగుతుంది. దాని విధంగానే మళ్ళీ ఈ పథకాలకు ఏమైనా రావాలి అంటే డెవలప్మెంట్ అనేది జరగాల, ఫారెన్ ఇన్వెస్టర్స్ రావాలా, కంపెనీలు పెట్టాలా, ఎకానమీ పెట్టాలా, ఎకానమీ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలతో పాటు ఆ కంపెనీలో రావడం కాదు, ఆ ఏరియాలో ఉన్న సడన్ వ్యాపారస్తులు, హోటల్స్, టూరిజం, ఎవ్రీథింగ్ ఇంక్రీజ్. ఆ దాంట్లో కూడా మనకి అన్నిటికీ డబ్బులు రెవెన్యూ పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయాల కోసం ఆలోచిస్తుంది. రాష్ట్ర ఆదాయము ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్. సో అన్ని విధంగా 360 degrees ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఒక విషయం నాకు చెప్పండి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పథకాలు ఏవైతే చెప్పాయో అన్ని అమలు పరచలేదు. ఎందుకంటే అది అన్ని చోట్ల మేబీ సాధ్యం కాదేమో. సో చెయ్యాలంటే ఖచ్చితంగా చేయొచ్చు, మేబీ సాధ్యం కాదేమో. కానీ ఎప్పుడు కూడా మా దగ్గర ఈ చిన్న ఫాల్ట్ వల్ల మేము ఇది చేయలేకపోతున్నామని ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఆ సంబంధించినటువంటి మంత్రివర్గంకు సంబంధించిన మంత్రులు కానీ సో ఏ ఒక్కరు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్పలేదు. సో బాబు గారు ఇలా చెప్పడం అసలు ఈ కోణాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈ చెప్పడం వల్ల ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకున్నారా, లేదా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని ఇచ్చారా? అసలు ప్రతిపక్షాన్ని మేము పట్టించుకొని పాలించమండి. మేము ప్రతిపక్షం బాధ్యత ప్రతిపక్షమే. మేము తప్పులు చేస్తే ఎండగట్టాన్ని, అంతేగాని మేము చేసే దాంట్లో మీరు మాకు ఆయుధం అవ్వాలి తప్ప ప్రొపగండా క్రియేట్ చేసి ఇంకా ప్రజలలో భయాందోళన మీరు క్రియేట్ చేసి మీరు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేద్దామని ట్రై చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ క్లియర్ గా చెప్పడం ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉందో లాస్ట్ లో ఉంది. సో దాన్ని డెవలప్ చేయాలి అంటే రేపు పొద్దున మీరు ఎవరైనా కూడా దీంట్లో డెవలప్ వాళ్ళు కూడా లబ్ధి పొందాలి అంటే రాష్ట్రం డెవలప్ కావాలి. ఫస్ట్ ఎకనామీ పెరగాలి. సో రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు. ప్రజలకు అదే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి తెలియకపోవచ్చు. ఈజ్ అ మాస్టర్ పీస్. బాబు గారు ఆలోచిస్తున్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్లు అయినా సరే, ఎంత పెద్ద సీనియర్లు అయినా సరే వింటారు. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ తెలుసు. ఎక్కడైతే లాస్ ఉందో లాస్ ని గెయిన్ చేసే వ్యక్తి ఎవరు, అంత ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి ఎవరు. బాబు ప్రపంచ స్థాయిలోనే అంత స్థాయి ఆయనకి క్రెడిబిలిటీ వచ్చిందంటే ఆయన విజన్.
సో ప్రపంచంలో ఎవరైనా చేశారా? మన అప్పట్లో 2000 సంవత్సరంలో 2020 అంటే ప్రపంచాన్ని మనం తిరిగి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ప్రపంచం తిరిగి చాలా మంది నవ్వుకున్నారు. ఇప్పుడు 2047 విజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫారెన్ ఇన్వెస్టర్స్ మొత్తం ఆలోచించే పరిస్థితులకు వచ్చారంటే ఈయన విజన్ ఎంత ఉందో, క్రెడిబిలిటీ ఎంత ఉందో అందరికి తెలుసు. సో ఆ విధంగానే ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు మనం అప్పులలో ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్ ఉన్నారు, నాన్న మనం ఈ అప్పులలో ఉన్నాం, మనం ఈ అప్పులకి వెళ్ళి బయటికి రావాలంటే మన ఇన్వెస్ట్మెంట్స్ మనం ప్రతి ఒక్క రూపాయి మనం దాచుకొని ప్రతి ఒక్క దానికి అవసరమైతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప వృధా చేయకుండా మనం డెవలప్ అయితేనే ఒక కుటుంబంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. విత్ ఇన్ నో టైం మనం అప్పుల నుంచి సర్ప్లస్ బయటపడగలుగుతాం అని ఎట్లయితే నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటే చంద్రబాబు గారు. సో అదే విధంగా కుటుంబానికి ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అట్లాగే మీడియా సమావేశం పెట్టి క్లియర్ గా పవర్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఇట్లా ఉన్నాము, మనం ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్తాము, విత్ ఇన్ నో టైమ్ లో ఈ పథకాలు కూడా నేను చేస్తాను. అదే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాము. మనం హ్యాపీగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించుకుందామనే ఉద్దేశంతో క్లియర్ కట్ కూడా జరపడం జరిగింది. అయితే పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలు అంటే బాగా గ్రామ స్థాయిలో లేదా కొంచెం అట్టడుగు అట్లా అనుకుందాం మనం. సో అలాంటి ప్రజల దగ్గరికి వీళ్ళు పథకాలు ఇవ్వలేకపోతున్నారు అనే వర్డ్ నే స్ట్రాంగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఉన్న అపోజిషన్. రైట్, వాళ్ళు అపోజిషన్ అని చెప్తున్నారు కాబట్టి అపోజిషన్ నాయకులు అనుకున్నాం. సో అదనే అట్లీస్ట్ వాళ్ళని సంతోషపడతారు. వాళ్ళకి అపోజిషన్ లేదనుకో, నేను ఏంటంటే వాళ్ళకి ఒక పౌరుడిగా ఒక పర్సన్ నేను మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళకి అది నేను ఖచ్చితంగా అపోజిషన్ అనేది అయితే ఉండాలి. ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్ గా మేము భావించేది ఏంటంటే ప్రశ్నించేవాడు ఉంటేనే పనిచేసేవాడికి బాధ్యత ఉంటది. సో ఈ కాన్సెప్ట్ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. కాకపోతే ప్రతిపక్షం నేను అంటున్నా తప్ప వాళ్ళు ప్రతిపక్షాన్ని బిల్డప్ ఇచ్చుకుంటున్నారు తప్ప ప్రభుత్వంలో వైఫల్యాలు ఉంటాయి నువ్వు ప్రశ్నించు తప్ప నువ్వు ఎడిటింగ్ క్లిప్పింగ్లు చేసుకుంటూ ప్రజల్ని భయపడించి ప్రజల ఉద్దేశం చేస్తున్నావు తప్ప నీకు నిజంగా ప్రతిపక్షాన్ని నిజంగా నువ్వు ఎండకట్టాలని కూడా అసెంబ్లీకి రారా బాబు, ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి కూర్చో, ఎండకట్టు, అడుగు ఎందుకు ఎందుకు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ నువ్వు ఇది చేస్తున్నా, ఎక్కడ తప్ప అడుగురా బాబు. నువ్వు ప్రజల్ని అందుకే ఓట్లేసి కూర్చోబెట్టింది ఎమ్మెల్యేగా, నువ్వు అక్కడ నువ్వు అడగకుండా ప్రెస్ మీట్లలో కూర్చొని లేకపోతే క్లిప్పింగ్లు ఎడిటింగ్లు చేసుకుంటూ కూర్చుంటే అది ప్రతిపక్ష బాధ్యతగా. అందుకే నువ్వు ప్రతిపక్షంగా నీకు నువ్వే అన్ఫిట్ నువ్వు ప్రూవ్ చేయించుకుంటున్నావు. ఓకే, అంటే ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. లేదు, ఎక్కడ లండన్ లో కూర్చుంటే ప్రతిపక్ష హోదా అది ఉండాల్సిన బాధ్యత అండి ఆయన. సో మనం అంటే ఇప్పుడు ఇంకా టాపిక్ అనేది మళ్ళీ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు అనేటప్పుడు దాని మీదే డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యాజ్ ఏ కామన్ పీపుల్ గా నేను మాట్లాడుతున్నా అన్నారు. సో ఎగ్జాంపుల్ గా మీకు కూడా తెలిసి ఉంటది, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు పథకాల మీద చాలా మంది కొంతమంది ఇప్పుడు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు జాబ్ చేసుకుంటారు, వ్యవసాయ వాళ్ళకి ఎవరికైతే భూమి ఒక 2 ఎకరాలు ఎకరమో 3 ఎకరాలు ఉందో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. సరే 2 రోజులు మన దగ్గర డబ్బులు రాలేదు అన్నా కూడా వాళ్ళు గట్టిన అవడానికి అవకాశం ఉంది. కానీ పర్టికులర్ గా పథకాల మీద డిపెండ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఏ గ్రామంలో చూసినా సరే కౌలు రైతులు ఖచ్చితంగా ఉంటారు. సో అంటే వాళ్ళకి సొంత భూమి ఉండదు, సొంతంగా ఎటువంటి ఫండింగ్ ఉండదు. సో అలాంటి వాళ్ళు కొంచెం పథకాల మీద డిపెండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు సడన్ గా ఇలాంటి విషయం చెప్పడం వల్ల ఎలా అసలు దానికి ఏం చెప్పచ్చు? ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వాళ్ళు అన్నదానికి కట్టుబడి వాళ్ళైతే పనులు చేస్తున్నారు, ఆ నమ్మకం మా ప్రజలందరికీ ఉంది. ఓకే, ప్రజలందరికీ ఉంది. కాకపోతే ఏంటంటే ఒకటేసారి 6 వారాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఖజానా అనేది ఉండాలి, అంటే బడ్జెట్ అనేది ఉండాలి. గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే మాకు ఆ ఇంటెలెక్చువాలిటీ ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ తెచ్చే టాలెంట్ ఉంది. దాన్ని ఎట్లా ఏ టైంలో ఏ స్కీమ్ పాదయాత్రలో లోకేష్ గారు కూడా అదే చెప్పారు, మేము సంపదని సృష్టిస్తాం. అదే ఇప్పుడు అన్నగారు కూడా అదే చెప్పడం జరిగింది. అన్నగారు కూడా ఇన్ని 1000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు తిరిగి ప్రతి నియోజకవర్గం తిరిగి సమస్యలు తెలుసుకోవడం వల్ల కూడా ఇంకా అవగాహన అంటే ఇంకా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం. అందుకే కదా యువకాలం పాదయాత్రలు అయితే హామీలు ఇచ్చారో ఆ ఇంప్లిమెంటేషన్ గానే అన్నగారు కార్యకర్తల్ని పబ్లిక్ ని చూసుకోవడం జరుగుతుంది. తండ్రి గారు ఎలా అయితే బడ్జెట్స్ ని చూసుకుంటున్నారో కింద మొత్తం గ్రౌండ్ రియాలిటీ నారా లోకేష్ గారు అన్నగారు చూసుకుంటున్నారు. క్లియర్ కట్ గా వీళ్ళకి వచ్చే పథకాలు 6 గ్యారెంటీలు ఒకటి గవర్నమెంట్ వచ్చిన 6 గ్యారెంటీలు ఒకసారి ఎవరికి ఇవ్వడం సాధ్యం కాదు, ఎంత పెద్ద సర్ప్లస్ ఉన్న గవర్నమెంట్ అయినా సరే. సో ఆల్రెడీ గవర్నమెంట్ రాగానే 3 పథకాలు వచ్చాయి, ఇంకా 3 పథకాలు
వాళ్ళు ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఏనైనా సరే గవర్నమెంట్ రాగానే హామీలు ఇచ్చారు, గవర్నమెంట్ రాగానే ఒకసారి సంతకం పెట్టగానే 6 గ్యారెంటీలు అమలు అయిపోతాయి, అరే రేపు వచ్చేస్తుంది డబ్బులు అకౌంట్ లో పడిపోతున్నాయి అనే ఆశలో ఉంటాం. కాకపోతే సంతకం పెట్టే బాబు గారు క్లియర్ గా ఏదైతే చెప్పారో, సంతకం పెట్టేప్పుడు ఈ 3 హామీలు నేను ఫస్ట్ సంతకం దాని మీద పెడతాను, పెట్టారు, చేశారు. దాని తర్వాత ఈ ఎకానమీ, బడ్జెట్, లోట్లు బాట్లు, సర్పస్లు అని చూసిన తర్వాత పథకం ప్రతి ఒక్క పథకం ఏదైతే రిలీజ్ చేసే డేట్ ఉందో ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా అది ఖచ్చితంగా అమలు అవుతారు, మాకు నమ్మకం ఉంది. ఆ దిశంగా బాబు గారి మీద నమ్మకం, ఎన్డీఏ గవర్నమెంట్ మీద కూడా చాలా నమ్మకం ఉంది, కాబట్టి ఆ దృశ్యంగానే వెళ్తుంది. రైట్. అయితే పొలిటికల్ గా ఒక్క దానికి ఆన్సర్ చెప్పండి ఫైనల్ గా. పొలిటికల్ గా ఎందుకంటే ఇలాంటి ప్రెస్ మీట్ వల్ల పొలిటికల్ మైలేజ్ దెబ్బతింటుంది అని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది అనలిస్ట్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, పొలిటికల్ గా కూడా మైలేజ్ తగ్గించడానికి వీళ్ళు తీసుకునే స్టాండ్ ఉపయోగపడుతుంది ఎవరికి, ప్రతిపక్షానికి అనే అంశం చెప్తున్నాను. సో పొలిటికల్ గా మీకు మీరే తగ్గించుకోవాల్సిన పరిస్థితి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నానండి. ఓకే బ్రదర్, ఎందుకంటే బాబు గారు ఒకళ్ళు చేసే గవర్నమెంట్ లాగా ఇంప్లిమెంట్, అందరు చేసేలాగా ఇంప్లిమెంట్ చేయడు. ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెంట్ టు ద పబ్లిక్. ఎవరికి మనం సమాధానం చెప్పకపోయినా జవాబుదారం అనేది పబ్లిక్ కి ఉండాలి అనే ఉద్దేశంగా బాబు గారు ఎప్పుడు కూడా గవర్నమెంట్ పరిపాలించే విధానం కానివ్వండి, పార్టీని పరిపాలించే విధానం కానీ చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా ఉంటది అందరితో. సో మనం రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఓటేసిన ప్రతి ఒక్క వ్యక్తికి రైట్ ఉంటది అడగడానికి. ఆ వ్యక్తికి మనం కరెక్ట్ గా మనం చెప్పకపోతే, ఇంకా మనం ఏదో మబ్బుల్లాగా మనం ఏదో మబ్బే పెట్టుకుంటా ప్రతి గవర్నమెంట్ ఏదైతే చేసుకుంటూ వస్తుందో, వేరే పార్టీలు చేసుకుంటూ వస్తుందో అలాగా మనం చేసుకుంటే మనకి వాళ్ళకి తేడా లేదు. ఇది చెప్పడం వల్ల ఇంకా పెరుగుతుంది ప్రజల్లో ఉన్న మన పరిస్థితి ఏంది, పథకం అవేర్నెస్ వస్తుంది. దాని ద్వారా అరే ఇంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఇంత ట్రాన్స్పరెన్స్ గా, ఇంత ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తును డెవలప్ చేస్తున్నారు అనే నమ్మకం ఉంది. కాబట్టి బాబు గారు ఒక మ్యాప్ డిసైడ్ చేసుకొని, బాబు ఒక ట్రెండ్ సెటర్ లాగా క్లియర్ గా బాబు గారిని చూసి ఇంకో నాయకుడు మారాలి తప్ప, ఇంకో నాయకుడు చూసి ఇంకో నాయకుడు ఏం చేస్తున్నాం బాబు గారు నడిపించే విధానం మారదు. పార్టీ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పౌరుడిగా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. బాబు గారి మీద ప్రజలందరూ నమ్మారు కాబట్టే 21 స్థానాలు ఉన్న దాన్ని తీసుకొచ్చి 160 స్థానాలు ఇచ్చారు. ఇంత ఘన విజయం ఇచ్చారు. ఎందుకంటే బాబు ఈజ్ ద ఓన్లీ క్యాండిడేట్, ఈజ్ ద ఓన్లీ ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే ప్రభుత్వం. కాబట్టి బాబు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది. రైట్. ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో, టీడీపీ ప్రభుత్వం పథకాలు అమలు పరచలేదు అని చెప్పి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంబంధించి ఈ పథకాలు అమలు పరచడానికి సాధ్యం కాదు. సో ప్రతిపక్షాలు వీటికి అసలు అమలు చేయరంట, పథకాలు ఇవ్వరంట అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమాధానం దొరికిందనే నేను భావిస్తున్నాను. మీకు అయినా సరే సాటిస్ఫై కాలేదు, లేదా కరెక్ట్ సమాధానం దొరకలేదు అనుకున్నట్టయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.